కేర్స్ నిధుల నుంచి 80 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఒకేసారి 100 పడకలు ఆక్సిజన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. 40 ఆక్సిజన్ సిలిండర్లు లోడ్ చేసే విధంగా ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్లాంట్ 1 నిమిషానికి 500 లీటర్స్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుందన్నారు. కరోనా ప్రభావంతో ఎంతో మంది ఆక్సిజన్ అందక చనిపోయారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ మాధవశెట్టి సత్యనారాయణ, డిఎం&హెచ్ఓ సుబ్బారాయుడు, సూపరింటెండెంట్ అరవింద్, వైద్యులు కోటేశ్వరరావు, ప్రశాంతి, శ్రీలత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం అట్లా ఉండండి. Storage tank. So last time the storage tank was here. Yes, I think they have been shifted. So this is at 500 liters. 500 liters. నిమిషానికి 10 లీటర్లు అంత ఎలా వస్తుంది? అంటే ఇన్ కేస్ అంటే అవన్నీ మీ దీనికోసం పట్టుకోవాలంటే ఇది మన కొత్త ఆర్టీపీసీఆర్ ల్యాబ్. ఈరోజు పిఎం కేర్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ కింద ఈరోజు మన మంచిర్యాల జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్న పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ ఒక ఇనాగ్రేషన్ మనము చేసుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్తో మనకి 500 లీటర్స్ పర్ మినిట్ ఈ ప్రొడక్షన్ కూడా అవుతుంది. అలాగే ఇక హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బెడ్కి కూడా మనము ఆక్సిజన్ సప్లైకి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏదంటే మనకందరికీ తెలుసు కరోనా కాలంలో ఒక ఆక్సిజన్ సమస్య ఎలాంటిది ఏర్పడింది అనేది. సో ప్రతి దగ్గర కూడా మనకి ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ ఉంది కాబట్టి మనము చాలా వరకు అంత ఇబ్బంది లేకుండా పోయింది మనకి. కానీ వేరే జిల్లా వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది జరిగింది తెలుసు. అలాగే ఇంకా వచ్చే ఒక థర్డ్ వేవ్ అవ్వచ్చు లేదా మిగిలిన ఏదైనా అంటే మనకు ఎవరికి తెలియదు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వస్తుందా లేదా అనేది కూడా. కానీ అలాంటిది ఏదైనా వచ్చిన పరిస్థితిలో కూడా మనం అందరూ కూడా అన్ని సిద్ధతలను చేసుకుని పెట్టుకోవాలని ఉద్దేశంతో ఈ పిఎస్ఏ ప్లాంట్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. సో దీన్ని మన ఎన్హెచ్ఐ వాళ్ళు అన్ని సివిల్ వర్క్స్ చేశారు. అలాగే డిఆర్డిఓ ఈ సప్లై ఆల్ ఎక్విప్మెంట్ సప్లై కానీ ఇన్స్టాలేషన్ కమిషన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇది ఒక 500 లీటర్స్ పర్ మినిట్ ఉంటుంది. సో ఇదే ఒకవేళ ఇది మనకి సరిపోలేదు అనుకున్న పరిస్థితిలో కూడా మనము హాస్పిటల్లో కూడా మానిఫోల్డ్ కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఒక 40 సిలిండర్స్కి కూడా ఒక అవకాశం ఉంది పెట్టుకునే ఒక ప్రొవిజన్. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరు కలిసి, ఎందుకంటే ఇట్స్ ఒక టీమ్ వర్క్ కాబట్టి సో అన్నీ ఇక్కడ మనము ఈ లొకేషన్ ఐడెంటిఫై చేసి స్థలం అన్నీ కూడా అంటే అవసరం ఉన్న స్థలాన్ని ఇక్కడ సేకరించి ఇవ్వడం జరిగింది.
సో NHI వాళ్ళు కూడా దీన్ని ఒక సివిల్ వర్క్స్ అన్ని చేశారు. అలాగే DRDO నుంచి ఏదంటే అన్ని ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేసేసి ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళే వచ్చి కమిషనింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో 500 లీటర్ పర్ మినిట్ ఆక్సిజన్ స్వతహాగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే మషిన్ స్టార్ట్ చేశారు. ఈరోజు మన భారతదేశం అంతా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇనాగ్రేషన్ చేశారు PM గారు. మన దగ్గరేమో గోదావరికని తెలంగాణలో PM గారు ఇనాగ్రేషన్ చేస్తుంది, ఇక్కడేమో కలెక్టర్ గారు చేశారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మన ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు మనకు సెకండ్ వేవ్ వరకు ఆక్సిజన్ వల్ల చాలా సఫర్ అయ్యాము, కానీ మనం ఏం తక్కువ పడినివ్వలేదు. కాకపోతే ఇంకా అవసరం ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈరోజు అంత పెద్ద ప్లాంట్ కట్టారు. అందాజ ఇది 80 లక్షల వరకు ఖర్చు అయి ఉంటుంది గవర్నమెంట్ది. ఇంకా ఖచ్చితంగా మాకు వాల్యూ తెలియదు. కాకపోతే దీని వల్ల మనకు చాలా లాభాలు. ఇప్పుడు అక్కడ బెల్లంపల్లిలో ఒక హాస్పిటల్ చేసినాం, ఇక్కడ కూడా కరోనా హాస్పిటల్ కోసం రెడీ చేసినాం థర్డ్ వేవ్ కోసం. ఇది కరోనా అనే కాదు, ఫ్యూచర్లో చాలా రకాల వైరస్లు వస్తాయి. అన్ని రకాల వ్యాధులకు మనం సిద్ధంగా ఉన్నామన్నట్టు. 150 బెడ్లకు 3 లైన్ చేసినాం, ఆక్సిజన్ సప్లై ఉన్నది. అన్ని రకాలుగా మేము రెడీ ఉన్నాం. మా దగ్గర అనస్థెటిస్ట్ కూడా 10 మంది ఉన్నారు. ఇప్పటివరకు సెకండ్ వేవ్లో అది చాలా మన దగ్గరనే డెత్ రేట్ తక్కువ ఉన్నది. మన దగ్గర ఒకటే రోజు అంతమంది చనిపోయారు, అది అబద్ధము. బేసికలీ 2 డేస్ కలిసి అయింది, అది పీక్ మూవ్మెంట్లో అయింది. కానీ మన జిల్లాలోనే డెత్ రేట్ తక్కువ ఉన్నది. మనం చాలా మంచిగా సెకండ్ వేవ్ను తట్టుకోగలిగాం. ఇంకా ముందు కూడా వస్తుందని గ్యారంటీ లేదు, వస్తే మాత్రం మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. రంగారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ మంచిర్యాల జిల్లా హాస్పిటల్ లోపల ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. గతంలో మంచిర్యాల పట్టణం లోపల హాస్పిటల్ కూడా లేని సందర్భంలో స్వర్గీయ నరసింహారెడ్డి గారు వారి తండ్రి పేరు మీద గంగారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ తను స్థలం ఇచ్చి ఆనాడు కొంత దాతంతో కానీ లేకుంటే ఆ రోజున్న పరిస్థితుల్లో తను నిర్మించడం జరిగింది స్వర్గీయ నరసింహారెడ్డి గారు. అది ఈ జిల్లా ఆసుపత్రికి అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు జిల్లా ఆసుపత్రి స్థాయికి రావడం, దాదాపు 200 పడకలు ఇలా మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న వచ్చిన కరోనా వ్యాధి వల్ల కానీ ఇంకా గర్భిణీ స్త్రీలు ఆపరేషన్స్ అయినప్పుడు కానీ ఆక్సిజన్ ఉన్న ప్రతి పేషెంట్ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు పోయే సందర్భం. దాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఒక ఉమ్మడి నిర్ణయంతో ఈనాడు ఒక నిమిషానికి 50 కిలోల ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ను మనం ఈ ఆసుపత్రిలో నిర్మించుకోవడం మరి అది చాలా సంతోషం. మంచిర్యాల పట్టణ ప్రజలందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే లక్షలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు చేసి చాలామంది ఆర్థికంగా చిక్కిపోయే పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఏదైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారందరూ కూడా వైద్యపరమైన సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను నెలకొల్పారు. వారిని గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారి సహకారంతో ఈనాడు మరి ఇక్కడ ఉన్న ఆ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది. వారందరికీ